ఇలాంటి వేదికని మరొక రాజకీయ పార్టీ ఏది కూడా ఇవ్వలేనటువంటి సత్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గ్రహించేటట్లుగా ఏదైనా ఒక మాట లోక్సత్తా పార్టీ దాని అధినేత జయప్రకాష్ నారాయణ చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్నవారు అందరూ కూడా దానిని అంగీకరిస్తారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ అది ఉపయోగకారిగా ఉంటుంది అని వారి మద్దతు తెలియచేస్తారు అని ఈ యొక్క సభ ఈ రాష్ట్రానికి సంకేతాన్ని పంపిస్తూ ఉంది. 17 ఏండ్ల క్రితం అటువంటి పార్టీ లోక్సత్తా పార్టీ ఈ దేశంలోనే మొట్టమొదటిగా కొత్త రాజకీయాన్ని యువతరానికి అందించినటువంటి పార్టీ లోక్సత్తా పార్టీ. ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలేసి కొత్త రాజకీయానికి ఊపిరులూదినటువంటి వ్యక్తి డాక్టర్ జయప్రకాష్ నారాయణ. మనం చూపించినటువంటి బాటలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు వస్తున్నా ఈ దేశానికి కొత్త రాజకీయాన్ని పరిచయం చేసినటువంటి పార్టీ లోక్సత్తా పార్టీ. అది ఘనంగా ధైర్యంగా చెప్పుకోగలిగింది ఒక లోక్సత్తా పార్టీ కార్యకర్తలు మాత్రమే అని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే మనం ఈల వేసి ఈ కొత్త రాజకీయాన్ని మరలా పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ మనందరం ఇక్కడ కలిసింది సంవత్సరాల తరబడి ఈ తెలుగు జాతిని నిర్వీర్యం చేస్తున్నటువంటి, అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి, కుహన రాజకీయాలకు వేదికైనటువంటి ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తానికి ఈవేళ అసెంబ్లీలో మన నాయకులు జయప్రకాష్ నారాయణ గారు ఒక సమగ్రమైనటువంటి పరిష్కారాన్ని సూచించబోతా ఉన్నారు. దానంతటికీ కూడా మనం మద్దతు తెలియచేయడానికి అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ వేళతో మనము ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని చేసి ప్రజల ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. దానికి మనం ఈవేళ ఈ సభని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వేళ నుంచి మన యొక్క టార్గెట్ ఏమిటంటే టార్గెట్ 294. ఈవేళ 294 నియోజకవర్గాల్లో లోక్సత్తా పార్టీ పోటీ చేస్తుంది, బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తుంది అని మనందరం ఇక్కడి నుంచి ఈ వేదిక నుంచి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. 23 జిల్లాలలో కూడా ప్రతి జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో మనం బలమైనటువంటి అభ్యర్థులను పెట్టాలి. ఒక నూతన రాజకీయ శక్తిగా రేపు 2014 ఎన్నికల్లో మనం అవతరించవలసినటువంటి అవసరం ఉంది. కూకట్పల్లిలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ విజయం ఏదైతే 2009లో సాధ్యమైందో 2014లో 294 నియోజకవర్గాల్లో కూడా ఆ విజయం సాధించే దిశగా ఈ రోజున మనం ఇక్కడ మనం నిర్ణయం చేసుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఈ రోజు కూడా నిన్ననే టైమ్స్ పత్రిక గురించి మన ప్రణబ్ ముఖర్జీ గారు, మన మానవ వనరుల శాఖ మంత్రి పల్లం రాజు గారు ఒక విషయాన్ని గురించి బాధపడుతూ ఉన్నారని తెలియజేశారు. ఏమిటంటే గత సంవత్సరంలో టైమ్స్ పత్రిక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మేలైనటువంటి 100 విశ్వవిద్యాలయాల జాబితా తయారు చేశారు. ఆ 100 జాబితాలో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక్క విశ్వవిద్యాలయానికి కూడా చోటు రాలేదు. ఇది దుర్భరమైనటువంటి విద్యా వ్యవస్థ ఈ దేశంలో ఉన్నదానికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. మన యొక్క ప్రెసిడెంట్ గారు, మన హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు ఇద్దరు కూడా ఈ సంవత్సరం జరిగేటటువంటి టైమ్స్ పత్రిక దాంట్లో కనీసం ఒక్క విశ్వవిద్యాలయం పేరున ఉండేటట్లుగా ప్రయత్నం చేయడానికి కమిటీ వేశారని చెప్తున్నారు. ఈ 60-70 సంవత్సరాల్లో ఈ దేశంలో విద్య ఉన్నటువంటి పరిస్థితి, ఆరోగ్యం ఉన్నటువంటి పరిస్థితి, ఈ దేశంలో బిడ్డలు చదువుకుంటే వాళ్ళకి మరి సరైనటువంటి ఉపాధి లేనటువంటి పరిస్థితిని బయటకు తీసుకొచ్చింది లోక్సత్తా పార్టీ. వాటి గురించి ప్రయత్నం చేస్తున్నది లోక్సత్తా పార్టీ. ఈ రోజు కూడా ఈ మధ్యనే మనము రాష్ట్రమంతా త్రాగునీరు గురించి టెస్టులు చేశాం. ఎక్కడ చూసినా 50%, 70%, 100% కూడా త్రాగడానికి పనికొచ్చే నీళ్లు ఏ మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ లభించటం లే. వీటిని మనం ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీలు పూర్తిగా మనం మద్యాన్ని ఆదాయం కింద మార్చి ఈవేళ 70 లక్షల కుటుంబాలని నాశనం చేస్తూ ఉంటే, మహిళలందరూ బాధపడుతూ ఉంటే
దాని గురించి పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో లోక్సత్తా పార్టీ ఈ విషయాన్ని ప్రజల మధ్య చర్చకు తీసుకొచ్చింది, మద్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళి రేపు రాబోయేటటువంటి 2014 ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ విజయదుందుబి మోగించేటట్లుగా ప్రయత్నం చేయవలసినటువంటి ఉంది. ఆ యొక్క దీక్షతో ఇక్కడ నుండి మనందరం వెళదామని డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి అసెంబ్లీలో స్పీచ్ అయిన తర్వాత వారు వచ్చిన తర్వాత వారి నుండి ఈ ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని తీసుకుని మరలా మనం జిల్లాలకు వెళ్ళి ఈ యొక్క ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పోరాడదామని తెలియచేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై లోక్సత్తా.